వీడియోలో మనము జిక్సర్ నెట్వర్క్‌లో ఒక న్యూ ఐడీ ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాము. ఇది కంప్లీట్ తెలుగు ట్యుటోరియల్ వీడియో. సో, నేను ఏదైతే స్టెప్ బై స్టెప్ ఫాలో అంటే స్టెప్స్ మీకు చూపిస్తానో, ఆ స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే మీరు ఫాలో కావాలండి. ఓకేనా? సో, సో మీకు అప్పుడేమవుతుందంటే మీకు ఐడీ తయారు చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే. రైట్. సో ఫస్ట్ మనము జిక్సర్ వెబ్‌సైట్ ఓపెన్ చేద్దాము. సో డియర్ ఫ్రెండ్స్, సో ఆల్రెడీ ఇక్కడ వెబ్‌సైట్ ఓపెన్ చేసి రెడీగా ఉందండి. సో ఇక్కడ వెబ్‌సైట్ ఏంటండి, shop.jixxar.net. ఇక్కడ చూడండి, shop.jixxar.net. ఓకే. సో ఇది వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే మనకి ఇట్లా లాగిన్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. లాగిన్ పేజ్ ఇది. సో ఈ లాగిన్ పేజ్‌లా సో మీకు ఆల్రెడీ అంటే మనం ఒక కొత్త పర్సన్‌కి జాయిన్ చేయాలి. జాయిన్ చేయాలంటే ఫస్ట్ మీకు రిఫరల్ లింక్ కావాలి. అంటే మీ రిఫరల్ లింక్ ఎక్కడుంటది, ఎట్లుంటది అనేది మీకు అక్కడి నుంచి నేను చూపిస్తా. రైట్. సో ఫస్ట్ మీరేం చేయాలంటే మీ అకౌంట్‌లోకి మీరు లాగిన్ కావాలి. ఎందుకంటే మనకు రిఫరల్ లింక్ కావాలి కదా! యెస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అకౌంట్‌లో మనం లాగిన్ అవుదాము. సో ఫస్ట్ ఇక్కడ మీ అంటే ఆ అకౌంట్‌కి సంబంధించిన ఈమెయిల్ అడ్రెస్ అండ్ పాస్వర్డ్ సో ఆల్రెడీ మనము ఎంటర్ చేసి రెడీగా పెట్టినాము. జస్ట్ మీరు లాగిన్ అని చెప్పి మీరు క్లిక్ చేస్తే సో ఆటోమేటిక్‌గా సో మనకి లాగిన్ కావడం జరిగింది. సో ఇది మనం జిక్సర్ బ్యాక్ ఆఫీస్ లోపలికి ఎంటర్ అయినామండి. ఓకే. రైట్. అయితే సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము అకౌంట్‌లోకి వెళ్ళాలి. అకౌంట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మై అకౌంట్‌ని మీరు క్లిక్ చేయండి. మై అకౌంట్‌ని మీరు క్లిక్ చేస్తే సో ఈ విధంగా మీకు ఏం జరుగుతుందంటే సో మీకు ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. సో ఇందులో మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ మీరు ఎర్నింగ్స్‌లోకి వెళ్తే ఎర్నింగ్స్‌లా ఇక్కడ మీకు లెఫ్ట్ లెగ్ ఇన్విటేషన్ లింక్ అండ్ రైట్ లెగ్ ఇన్విటేషన్ లింక్ అని చెప్పి మీకు కనిపిస్తాయి. ఓకే. సో ఇక్కడ పాయింట్ ఏందంటే సో ఈ లింక్ ఏదైతే ఉందో అంటే ఈ లింకును మీరు గనక ఒక కొత్త వ్యక్తికి పంపిస్తే సో ఈ లింక్ ద్వారా ఆయన సైన్ అప్ చేస్తే అంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు లెఫ్ట్ సైడ్‌లో ఆయన రావడం జరుగుతది. ఓకేనా? తర్వాత ఇది రైట్ సైడ్ లింక్ ఇది. అంటే ఈ లింక్ ద్వారా గనక జాయిన్ అయితే ఆయన మీకు రైట్ సైడ్ రావడం జరుగుతది. సో ఈ లెఫ్ట్ లింకు వేరండి, రైట్ లింక్ వేరండి. 2 వేరు వేరు లింక్స్ అండి. ఓకేనా? 2 వేరు వేరు లింక్స్. అందుకే మీరు ఈ లింక్స్‌ను పంపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీకు లెఫ్ట్ సైడ్ కావాలా, మీకు రైట్ సైడ్ కావాలా అనేది ఫస్ట్ మీరు ఫిక్స్ అయిన తర్వాత మీరు ఏ లింకునైతే పంపిస్తారో అంటే మీకు ఎటు సైడ్ కావాలనుకుంటే ఆ సైడ్ లింక్ మీరు పంపిస్తే ఆ యొక్క లింక్ ద్వారా ఆయన జాయిన్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఆ సైడ్ మాత్రమే రావడం జరుగుతది. ఓకేనా? సో డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి ఇక్కడ. ఓకే. రైట్. అయితే సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏందంటే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెఫ్ట్ లింక్ తీసుకుందాం. అంటే లెఫ్ట్ సైడ్ జాయిన్ చేయాలని నేను అనుకున్నా. సో ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ ఈ కాపీ బటన్ క్లిక్ చేసిన. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే దీన్ని ఆయనకు వాట్సాప్ చేస్తారా, మీరు ఈమెయిల్ చేస్తారా, ఈ యొక్క లింకును లేదంటే మీరు టెలిగ్రామ్ చేస్తారా, మీ చాయిస్ అండి. మీరు ఏదో ఒక రకంగా ఆయనకు ఫార్వర్డ్ చేసి సో ఈ లింక్ ద్వారా సైన్ అప్ కమ్మని చెప్పి చెప్పండి. అయితే ఈ లింక్ చాలా పెద్దగా ఉంటదండి. ఓకేనా? ఈ లింక్ చాలా పెద్దగా ఉంటది. సో కాబట్టి ఇందులో ఒక్క అక్షరము అటు ఇటు అయినా కూడా ఆ లింక్ అనేది పనికిరాదు. సో కాబట్టి జస్ట్ కాపీ బటన్ క్లిక్ చేసి ఆయనకు జాగ్రత్తగా పేస్ట్ చేసి ఆ లింక్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా పంపివ్వండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది అర్థమైంది కదా? రైట్. అయితే ఇప్పుడు నేను ఈ లింక్‌ని కాపీ చేసిన. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తా. ఇప్పుడు ఈ లింక్‌ని ఇక్కడ నేను అంటే ఆల్రెడీ మనము లాగిన్ చేసినాం కాబట్టి సో ఈ లింక్ నేను ఓపెన్ చేసి క్లిక్ చేస్తే ఏమైతదంటే మళ్ళీ ఇదే అకౌంట్ ఓపెన్ అయితది. ఓకే. సో అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నా అంటే నేను లాగౌట్ చేస్తున్నా. ఓకే. నాకు పని అయిపోయింది. రైట్. సో ఇప్పుడు నేను ఏం చేసినా సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కాపీ చేసిన కదా లింకు, ఆ లింక్‌ని ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ చేస్తా చూడండి. నేను ఇప్పుడు కాపీ చేసిన లింక్ ఏదైతే ఉందో ఇక్కడ నేను జస్ట్ పేస్ట్ అండ్ గో అని చెప్పి క్లిక్ చేస్తున్నా. సో ఆటోమేటిక్‌గా ఏం జరుగుతుందంటే సో ఇప్పుడు ఒక ఫ్రెష్ పేజ్ ఓపెన్ అయితది. ఇందులో మనకు క్రియేట్ అకౌంట్ అని చెప్పి అడుగుతదండి. క్రియేట్ అకౌంట్ అని అడుగుతది. సో ఇప్పుడు మనం ఒక అకౌంట్‌ని అంటే ఒక కొత్త అకౌంట్‌ని మనము క్రియేట్ చేయాలి. ఓకే. సో దానికి ఏం కావాలి మనకి? సో దానికి మనకి ఏం కావాలంటే సో డియర్ ఫ్రెండ్స్, దానికి మనకు యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్
తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్. సో ఈ 3 డీటెయిల్స్ ఉంటే సరిపోతది. ఒక కొత్త అకౌంట్ తయారు చేయడానికి మనకు కావాల్సింది ఏంది అంటే యూజర్ నేమ్, ఆయనకి ఏం యూజర్ నేమ్ కావాలి అంటే మీకు నచ్చిన యూజర్ నేమ్ మీరు పెట్టుకోవచ్చు. మీ ఈమెయిల్ అడ్రెస్, మీ పాస్వర్డ్ అంతే. ఈ 3 డీటెయిల్స్ ఉంటే అకౌంట్ తయారైతది. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఏదో ఒక ఈమెయిల్ ఇచ్చేద్దాం. సో తర్వాత నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, తర్వాత నెక్స్ట్ ప్రైవసీ నోటు. సో ఇవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటది. ఓకేనా? రైట్. సో అయితే ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక యూజర్ నేమ్. సో ఏదో ఒక యూజర్ నేమ్, నచ్చిన యూజర్ నేమ్ అనేది ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నా అంటే నాదే ఇస్తున్నా నేను. ఓకే. శ్రీ ఆడేపు అని ఇస్తున్నా. ఏదో సంథింగ్ ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఓకే. సో దానికి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. సో మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేర్లు కావచ్చు, మీ వైఫ్ పేర్లు కావచ్చు, సో మీకు నచ్చిన కంపెనీ కావచ్చు, సంథింగ్ ఏదో ఒకటి. ఓకే. ఈమెయిల్ అడ్రెస్. ఈమెయిల్ అడ్రెస్ సో నాది ఒకటి ఉంది. సో నా ఈమెయిల్ అడ్రెస్ ఇస్తున్నా. ఓకే. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ నేమ్ చూద్దాం. ఇది వస్తుందో రాదో. రైట్. ఓకే. తర్వాత పాస్వర్డ్ మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు ఇచ్చుకోవచ్చండి. ఓకేనా? ఆ పాస్వర్డ్ అనేది నంబర్ సింబల్ ఉంటే మంచిది. గుర్తుపెట్టుకోండి. నంబర్ సింబల్ ఉంటే మంచిది. సో మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు ఏం చేస్తారంటే నచ్చిన పాస్వర్డ్ మీరు ఇవ్వండి. రైట్. ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. ఆల్రెడీ పాస్వర్డ్ నేను ఓకే వేరే విండోలో టైప్ చేసి ఇక్కడ కాపీ పేస్ట్ చేసిన. ఓకే. సో నా యొక్క యూజర్ నేము తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అడ్రెస్. ఓకే. పాస్వర్డ్. సో ఈ 3 నోట్ చేసుకున్నానండి. 3 నోట్ చేసుకున్నా. మీరు ఇట్లా క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి అందులో ఈ డీటెయిల్స్ అన్ని రాసుకోండి. మళ్ళీ మీరు మర్చిపోతారు కాబట్టి. ఓకే. రైట్. సో ఒక యూజర్ నేము, ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ప్రైవసీ నోటు నేను అగ్రీ చేసిన. ఇప్పుడు నేను సింపుల్‌గా సైన్ అప్ అని చెప్పి ఆ బటన్‌ను క్లిక్ చేసిన. క్లిక్ చేసిన తర్వాత ఏం జరుగుతది అంటే సో డియర్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనకి కింతే ఇంకా సైన్ అప్. సో ఇప్పుడు మనకి ఏమడుగుతదంటే మన ఈమెయిల్‌కి ఒక వెరిఫికేషన్ వస్తది. మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చిర్రో ఆ ఈమెయిల్‌కి ఒక వెరిఫికేషన్ వస్తది. సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది జస్ట్ డమ్మీ అకౌంట్ మీకోసము. జస్ట్ మీకు వీడియో అంటే ఎట్లా ప్రాసెస్ అని చెప్పి చూపియడం కోసము ఒక డమ్మీ అకౌంట్ నేను క్రియేట్ చేస్తున్నా. రైట్. ఓకే. సో కొద్దిగా టైం తీసుకుంటుంది. నో ప్రాబ్లమ్. చూద్దాం. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు ఏందంటే నంబరు, సింబల్, క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ ఇవ్వాలండి. ఓకే. నంబరు, సింబల్, క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్స్. సో ఇట్లా మీరు మినిమమ్ 8 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఓకే. అబోవ్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. నంబరు, సింబల్, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్. ఏమైంది? ఓకే. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామండి. సింపుల్‌గా సైన్ అప్. ఒకవేళ సేమ్ యూజర్ నేమ్ గనక ఉంటే, లేదంటే సేమ్ ఈమెయిల్ అడ్రెస్ గనక ఇదివరకే ఉంటే డేటాబేస్‌లా అది యాక్సెప్ట్ చేయదు. గుర్తుపెట్టుకోండి. యూజర్ నేమ్ అనేది యూనిక్ ఉండాలి. అది మ్యాచ్ కావద్దు. ఈమెయిల్ అనేది యూనిక్ ఉండాలి. మ్యాచ్ కావద్దు. సో ఆల్రెడీ డేటాబేస్‌లో గనక ఆ యూజర్ నేమ్ ఉన్నా, ఆ ఈమెయిల్ అడ్రెస్ ఉన్నా అదేమైతదంటే తీసుకోదండి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అకౌంట్ ఆ ఫార్మ్ ఫిలప్ చేసినాము. ఫిలప్ చేసిన తర్వాత సో మనకి ఈ విధంగా ఒక మెయిల్ రావడం జరిగింది. సో దీన్ని మనము వెరిఫికేషన్ ఈమెయిల్ అంటాము. ఈ యొక్క వెరిఫికేషన్ ఈమెయిల్‌ని మనము క్లిక్ చేస్తే వెరిఫై అకౌంట్‌ని ఈ బటన్‌ని క్లిక్ చేస్తే సో మనకు బ్యాక్ ఆఫీస్ అనేది ఓపెన్ కావడం జరిగింది. ఈ విధంగా మనకి అకౌంట్ అనేది న్యూ అకౌంట్ ఓపెన్ కావడం జరిగిందండి. ఓకే. సో ఇప్పుడు ఇది మనం తయారు చేసిన అకౌంట్ అండి. న్యూ అకౌంట్. ఓకే. సో ఇందులో సో ఫస్ట్ మనం చేయాల్సిన పాయింట్ ఏంది అంటే సో ఇక్కడ అప్‌గ్రేడ్ అకౌంట్ అని ఉంది కదా! అప్‌గ్రేడ్ అకౌంట్. ఈ బటన్‌ని మనం ఏం చేయాలంటే క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత అంటే ఇక్కడ ఎందుకు క్లిక్ చేయాలని మీరు అడగొచ్చు. సో బేసిక్‌గా ఇప్పుడు ఉన్నటువంటి అకౌంట్ దీన్ని ఏం అకౌంట్ అంటారంటే దీన్ని కస్టమర్ అకౌంట్ అంటారు. ఓకేనా? దీన్ని కస్టమర్ అకౌంట్ అంటాం. ఆఫ్‌కోర్స్ నేను బిజినెస్ చెయ్యనండి. నేను ఒక ఇన్వెస్టర్ మాదిరిగా ఉంటా అంటే ఆఫ్‌కోర్స్ నో ప్రాబ్లమ్. సో ఈ అకౌంట్‌ని ఇట్లా వదిలేయొచ్చు. ఓకేనా? ఒకవేళ ఆ పర్సన్ గనక
ఆయన ఇన్వెస్టర్ అనుకుందాం, ఆయన బిజినెస్ చేయడు, ఎవరిని స్పాన్సర్ చేయడు, సో ఇక్కడ కమిషన్స్ అక్కర్లేదని అనుకుందాం. సో నో ప్రాబ్లం, ఇదే అకౌంట్తో కంటిన్యూ కావచ్చు. ఓకే, లేదు సార్ నాకు కమిషన్స్ కావాలి, నేను ఎవరినో ఒకరినో ఇద్దరినో స్పాన్సర్ చేస్తా అంటే, సో మనం ఏం చేద్దామంటే ఈ అప్గ్రేడ్ అకౌంట్ అనే దాంట్లోకి మనం క్లిక్ చేయాలి. అయితే బేసిక్గా ఒకసారి మనం ఇక్కడ చూద్దాము సబ్స్క్రిప్షన్, ఇక్కడ ఎన్ని రకాల సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయని ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మనకి 3 రకాల సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. నార్మల్ అకౌంట్ అంటే దీన్ని కస్టమర్ అకౌంట్ అంటాం. సో ఇందులో చూడండి షాపు, సపోర్ట్, డిస్కౌంట్, ప్రమోషన్స్ అంటే ఓన్లీ సెలెక్టెడ్ లిమిటెడ్ ఆప్షన్స్ మాత్రమే మీకు సాఫ్ట్వేర్లు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇది ప్రజెంట్గా ఇప్పుడు మీరు చూసేటువంటి న్యూ అకౌంట్ ఏదైతే ఉందో దీన్ని నార్మల్ అకౌంట్ అంటాం, లేకపోతే కస్టమర్ అకౌంట్ అంటాం. ఓకే, దీని నుంచి నేను అప్గ్రేడ్ కావాలనుకుంటే చూడండి ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ డైరెక్ట్ సేల్ కమిషన్ వస్తుంది. మీరు టీమ్ని ఎన్రోల్ చేయొచ్చు, తర్వాత మీకు కంపెనీ దగ్గర నుంచి కొన్ని బఫ్స్ అంటే కొన్ని డిస్కౌంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా ఫ్రీ అకౌంట్, ఇది కంప్లీట్గా అఫిలియేట్ అకౌంట్ కూడా కంప్లీట్గా ఫ్రీ అకౌంట్. లేదు నేను ప్రొఫెషనల్గా నేను దీన్ని బిజినెస్ చేస్తా అని అనుకుంటే ప్రో అకౌంట్ను మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే ఇది వన్ టైం $200 పే చేయాలి, తర్వాత ఎవ్రీ మంత్ $50 పే చేయాలి. సో అప్పుడు మనకేం జరుగుతుంది అంటే అప్పుడు మీరు ప్రో మెంబర్ అవుతారు. ఓకే, అయితే ఇప్పుడు నేను ప్రో మెంబర్షిప్ చేయట్లేదు, కానీ ఇప్పుడు నార్మల్ అకౌంట్ నుంచి అఫిలియేట్ అకౌంట్లకి నేను షిఫ్ట్ అవుతున్నా. సో దానికి నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా ఇగో ఇక్కడ పైన అప్గ్రేడ్ అకౌంట్ ఉంది కదా, దీన్ని నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే ఇక చూడండి అఫిలియేట్ అకౌంట్ కమ్స్ విత్, దీనిలో ఏమేమి బెనిఫిట్లు వస్తాయి అనేది ఇక్కడ మనకు చెప్తున్నది. ఇన్సెంటివ్స్, యాక్సెస్, డైరెక్ట్ సేల్ కమిషన్, టీమ్ ఎన్రోల్మెంట్, అడిషనల్ డిస్కౌంట్స్, ప్రో అప్గ్రేడ్, సో ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఎస్ అప్గ్రేడ్ టు అఫిలియేట్ అని చెప్పి బటన్ నేను క్లిక్ చేస్తున్నా. ఓకే, సో యు ఆర్ నౌ జిక్సర్ అఫిలియేట్. ఓకే, సో ఇక్కడ మీకు ఇట్లా చూపిస్తుంది. సో మనకు రెఫరల్ లింక్స్ కూడా వస్తాయి. ఓకే, తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొట్టండి, మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి, ఫినిష్. సో ఇప్పుడు నాది నేను నార్మల్ అకౌంట్ నుంచి నేను అఫిలియేట్ అకౌంట్లకి నేను చేంజ్ అయినా. ఇప్పుడు చూడండి సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతా ఉంది. ఇగో ఇప్పుడు నాకు కొన్ని కొత్త ఆప్షన్స్ వచ్చినాయి చూడండి. ఓకే, ఇక్కడ చూడండి కొన్ని కొత్త ఆప్షన్స్ వచ్చినాయి. ఓకే, కొన్ని కొత్త ఆప్షన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ అది ఎక్కడ చూడొచ్చు అంటే, సో ఇక్కడ అకౌంట్లకు వెళ్ళి మై అకౌంట్లకు వెళ్తే సో చూడండి ఇక్కడ కొన్ని డిజేబుల్ అయినాయి, కొన్ని ఇక్కడ రెడ్ కలర్తో చూపిస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు నాకు రెఫరల్ లింక్స్ వచ్చినాయండి. సో ఎప్పుడైతే మీరు అఫిలియేట్ అవుతారో అప్పుడు మాత్రమే మీకు రెఫరల్ లింక్స్ రావడం జరుగుతుంది. ఓకే, సో అప్పుడు నేను నా యొక్క మెంబర్స్ని స్పాన్సర్ చేసుకోవచ్చు. రైట్, ఓకే, సో ఇక్కడ మీ స్పాన్సరు ఆయన ఏ మెంబరు, ఆయన ఏ ర్యాంక్లో ఉన్నారు. అయితే ఇక్కడ మీరు అడగచ్చు, ఏం సార్ ఇక్కడ ఈ రెడ్ కలర్ ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అని చెప్పి. సో మీరు ఎప్పుడైతే ప్రో మెంబర్షిప్ పర్చేజ్ చేస్తారో సో ఇవన్నీ కూడా మీకు ఏమైతాయి అంటే ఎనేబుల్ అవుతాయి. అర్థమైందా? సో మీరు అఫిలియేట్ మెంబర్ కాబట్టి సో మీకు కొన్ని ఆప్షన్స్ డిజేబుల్ చేసి ఉంటాయి. రైట్, ఓకే, సో దీనికి ఏం కట్టాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఏమైనా అంటే నేను ఇప్పుడు నార్మల్ మెంబర్షిప్ నుంచి అఫిలియేట్ మెంబర్షిప్లకి ఎంటర్ అయినా. ఓకే, సో ఇక్కడ మీకు ఈ విధంగా మీకు ఒక అకౌంట్ అనేది తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం అసలు యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు తయారు చేసినాము, అసలు ఒక ఐడి ఎట్లా తయారు చేసుకోవాలి, సో మెంబర్షిప్స్ ఏంది అనేది మనం నేర్చుకున్నాం. రైట్, సో లేదు సార్ నేను ప్రో మెంబర్షిప్కి అప్గ్రేడ్ అవుతా, లేదంటే వేరే ఏమైనా పర్చేజ్ చేస్తా అంటే సో మళ్ళీ ఏం చేస్తాము అంటే సో మీరు అప్గ్రేడ్ అకౌంట్లోకి వెళ్ళి స్విచ్ టు ప్రో అని చెప్పి క్లిక్ చేస్తే అప్పుడు ఇది కొనమని చెప్తుంది. ఇన్ ఆర్డర్ టు ప్రో అకౌంట్ యూ నీడ్ టు ఓన్ ఆపరేటివ్ మైనర్ ఎన్ఎఫ్టీ. సో దీన్ని $200 తోటి $200 తోని మనం పర్చేజ్ చేస్తే మనకు 200 లిపో టోకెన్స్ వస్తాయి మనకు. ఓకే, ఇప్పుడు నేను సింపుల్గా బై నౌ అని చెప్పి క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం షాప్లోకి వెళ్ళినాము, మెంబర్షిప్లోకి వెళ్ళినాము, ఈ షాప్ క్లిక్ చేసినాము. క్లిక్ చేసిన తర్వాత దీన్ని నేను బై నౌ అని చెప్పి క్లిక్ చేసి సో ప్రొసీడ్ టు చెక్అవుట్ ఇది నేను చేస్తే కనుక సో ఈ ఇన్వాయిస్ ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి నేను అమౌంట్ పే చేస్తే నేను ఏమైతా అంటే ప్రో మెంబర్ అవుతా. ఓకేనా, ప్రో మెంబర్ అవుతా. సో ఇప్పుడు ఈ మంత్ మనకు అద్భుతమైన ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ ఏంటి అంటే సో మీరు సింపుల్గా ఏం చేస్తారు అంటే దీంతో పాటు ప్రో మెంబర్షిప్తో పాటు బ్యాక్ టు లీవ్ పార్ట్ ఎక్కడికి వెళ్ళండి, షాప్లోకి వెళ్ళి ఇక్కడ క్రిప్టో డాటా ఓఎస్ లైసెన్సు దీన్ని సెలెక్ట్ చేసుకొని బై నౌ క్లిక్ చేయండి. సో అప్పుడు రెండిటికి కంబైండింగ్ ఎంత అండి $400 అవుతుంది. $400. అయితే ఇప్పుడు మనకి ఎంత పడుతుంది ప్రైస్ అనేది ఒకసారి చూడండి. ప్రొసీడ్ టు చెక్అవుట్ ఈ రెండు కలిపి నాకు $250 వస్తున్నాయి. యాక్చువల్గా ఎంత కట్టాలి, $400 నేను పే చేయాలి, కానీ ఇప్పుడు ఎంత
ఈ మంత్ 31st లోపు ఎంత $250 250.91 అంటే $251 అనుకుందాం. సో నేను $251 పే చేస్తే సో మళ్ళీ నాకేం జరుగుతుందంటే ఈ 2 ప్యాకేజెస్ వస్తాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏందంటే ఈ $251 నాకు మళ్ళీ $25 రిఫండ్ వస్తది. క్యాష్ బ్యాక్ 10% క్యాష్ బ్యాక్ కింద. అయితే సో డియర్ ఫ్రెండ్స్ ఇవి 2 కంబైన్డ్‌గా పర్చేజ్ చేయాలి ఈ విధంగా. 2 కంబైన్డ్‌గా పర్చేజ్ చేస్తేనే మీకు ఈ ప్రైస్ అనేది రావడం జరుగుతది. అంటే యాక్చువల్‌గా సో మెంబర్‌షిప్ కాస్ట్ ఎంత $200. దానిలో ఎట్లాంటి డిస్కౌంట్ ఉండదు. అయితే సో ఇప్పుడు నేను $251కి 2 ప్యాకేజెస్ పర్చేజ్ చేస్తా ఉన్నా. సో ఈ 250లో మళ్ళీ నాకు $25 రిఫండ్ వస్తది. అంటే నాకు ఓన్లీ $25కే క్రిప్టో డాటా ఓఎస్ లైసెన్స్ అనేది వచ్చింది. ఆ ప్యాకేజ్ కాస్ట్ ఎంత $200. సో నేను ఎంత పే చేస్తున్నా ఓన్లీ $25. నాకెంత డిస్కౌంట్ వచ్చింది $175. బెస్ట్ కదా. మీకు టోకెన్స్ ఎన్ని వస్తాయి అంటే 550 టోకెన్స్ వస్తాయి. సో డియర్ ఫ్రెండ్స్ సో కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఏ విధంగా మీరు పర్చేజ్ చేయాలనేది మీకు చూపిస్తున్నా. అయితే ఇక్కడ మీకు ఈ డిస్కౌంట్ అనేది కేవలము ఈ మంత్ USDT TRC20 తోని పర్చేజ్ చేస్తేనే మీకు ఈ యొక్క 40% డిస్కౌంట్ అనేది వస్తది. లేదు నేను క్రెడిట్ కార్డ్‌తోని పర్చేజ్ చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా చూపిస్తున్నా. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు డిస్కౌంట్ అనేది 20% డిస్కౌంట్ అనేది తగ్గిపోతది. లేదు నేను ఇదే USDT TRC20 పర్చేజ్ చేస్తే సో మళ్ళీ మీకు యాజ్ ఇట్ ఈస్‌గా మీకు ఓల్డ్ రేటు మీకు డిస్కౌంట్ అనేది 20% డిస్కౌంట్ రావడం జరుగుతది. సో డియర్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏందంటే సో ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నంబర్ ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి బై నౌ అని చెప్పి బటన్ క్లిక్ చేసి మీరు USDTలో పేమెంట్ చేస్తే సో మీకు ప్రో మెంబర్‌షిప్ తర్వాత నెక్స్ట్ క్రిప్టో డాటా ఓఎస్ లైసెన్స్ 2 కూడా మీకు కేవలం 250 అంటే ఇందులో మళ్ళీ $25 మీకు క్యాష్ బ్యాక్ వస్తది. సో $225కే 2 ప్రొడక్ట్స్ మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే. సో ఈ విధంగా సో మనము ఒక కొత్త ఐడిని ఏ విధంగా క్రియేట్ చేయాలి, తర్వాత ఏ విధంగా మనము అప్‌గ్రేడ్ చేసుకోవాలనేది మనం ఇక్కడ నేర్చుకున్నాం. సో థాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో నోటిఫికేషన్స్ వస్తాయి. సో మా ఛానెల్ ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. ఇంకా చాలా వీడియోలు తయారు చేస్తున్నాము తెలుగులో. వన్ ఆఫ్ ద బెస్ట్ క్రిప్టో ఛానెల్ మై డియర్ ఫ్రెండ్స్. సో థాంక్ యూ సో మచ్. అట్లనే మీ ఫ్రెండ్స్ కూడా మా ఛానెల్‌ని ప్రమోట్ చేయండి. ఓకే. థాంక్ యూ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.